వీటిని ఎంతవరకు ఎట్లా మిక్స్ చేసుకోవచ్చు. ఫేర్ ఇప్పుడు మనకు యాసిడ్గా ఫేర్ ఉన్నారనుకోండి, వస్తుంది అంటే ఆ షేడ్ వేసుకోవచ్చు. ఎట్లా చెక్ చేసుకుంటాం? ఫస్ట్ ఫౌండేషన్ తీసుకొని మనం జాలైన్ అంటే మన జాలైన్కి ఇప్పుడు డైరెక్ట్గా మీరు కొనేటప్పుడు అయితే జాలైన్ చూసుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మేకప్లో కరెక్షన్ చేస్తాము, కన్సీలింగ్ చేస్తాం, దాని తర్వాత ఆ తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తాము. అప్పటికే ఈ ఫేస్ మీద అంతా న్యూట్రలైజేషన్ చేస్తామంటే చెప్తాను, ఇంకా పాయింట్ చెప్పలేదు మీకు. ఆ కన్సీలింగ్ అంతా చేసేసరికి మనకు తెలియదు. ఈ నెక్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇది నార్మల్గా ఉంటుంది ఎవరికి, ఈ ప్లేస్కి మీరు ఫేస్ మ్యాచ్ చేయాలి. ఇలా అంటే ఎక్కడ చూసుకోవాలి షేడ్, ఇక్కడ చూసుకున్నా సరిపోతుంది అన్నమాట. కరెక్ట్గా ఈ షేడ్ మ్యాచ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది మ్యాచ్ అయింది అవ్వండి? ఇట్లా చూస్తున్నాను, జస్ట్ నెక్ దగ్గరనే ఇలా చూసాం అనుకోండి. ఇలా మనకు ప్రోడక్ట్ పెట్టినప్పుడు బ్లెండ్ చేస్తాం. ఇలా బ్లెండ్ చేసినప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ అనేది అక్కడ మిక్స్ అయిపోవాలి. కానీ నాకు కొంచెం ఇది ఎట్లా తెలుస్తుంది? డార్క్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ బాగా ఫేర్గా ఉంది నాకంటే ఇంకా కొంచెం ఎక్కువ ఫేర్ ప్రోడక్ట్ కావాలి అనేది అర్థం. ఇది కొంచెం లైట్ అయిపోయింది. ఇది లైట్ అయిపోయింది అంటే ఈ రెండింటి మధ్యలో ఒక షేడ్ అనేది నాకు కావాలి. ఇది కొంచెం డార్క్ ఉంది, ఇది కొంచెం వెరీ లైట్ ఉంది. వైట్ ప్యాచ్ పడింది అంటే ఫేర్ ఉన్నట్టు అర్థం, మనకంటే ఫేర్ ఉంది అని. కొంచెం మనకి డార్క్ అపియరెన్స్ డల్గా ఉంది అంటే డార్క్ ఉన్నట్టు. ఎగ్జాక్ట్గా మనకి స్కిన్కి నియర్ బై దాంట్లో మెల్ట్ అయిపోయి స్కిన్ అది ఒకటేలా కనిపిస్తుంది అంటే ఇది నా షేడ్ ఉన్నట్టు అర్థం. ఫౌండేషన్ షేడ్ ఎలా చూసుకుంటామంటే ఇలా చెక్ చేసుకోవాలి. మనం ఒక ఫౌండేషన్ తీసుకునేటప్పుడు అంటే మనం క్లయింట్కి మిక్స్ చేసుకునేటప్పుడు మనం స్టోర్లోకి వెళ్ళి ఏం తీసుకుంటాం? ఫేర్ అండ్ డార్కే తీసుకుంటాం. అవి మనం క్లయింట్కి ఎలా మిక్స్ చేసుకోవచ్చు అంటే ఈ విధంగా చూసి మిక్స్ చేస్తాము, వాళ్ళకి ఎంతవరకు అవసరమో అనేది. ఇప్పుడు చూడండి, కొంచెం ఫేర్ 50% ఇది తీసుకున్నాను, 50% ఇది తీసుకున్నాను, మళ్ళీ సేమ్ 50% తీసుకోను. ఈ రెండు మిక్స్ చేస్తే ఏమొస్తుంది మధ్యలో? డిఫరెంట్ కలర్. ఇప్పుడు ఇదైతే డార్క్ ఉంది, ఇదైతే ఫేర్ ఉంది, మధ్యలో 50-50 1 డ్రాప్ 1 డ్రాప్ తీసుకుంటే ఎంత వచ్చింది? మీడియం వచ్చింది. సో అంటే ఇది 50%, ఇది 50% తీసుకుంటే మీడియం వస్తుంది. మీడియం వల్ల కరెక్ట్గా సెట్ అవుతుంది. అదే ఇప్పుడు మన క్లయింట్ వచ్చేసి ఫేర్కి మీడియంకి మధ్యలో ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా తీసుకోవాలి? ఫేర్ కొంచెం ఎక్కువ తీసుకుంటాము, డార్క్ తక్కువ తీసుకోవాలి. డార్క్ అనేది జస్ట్ లిటిల్ బిట్. దీని వేరియేషన్ వచ్చిందా? ఇలా మీరు ఎన్ని స్కిన్ టోన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, అప్ టు 50 కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎంతమందికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. 2 ఫౌండేషన్స్ కొనుక్కుంటే చాలు, ఓకేనా? కూల్ వామ్ చూసుకుంటే ఒక పిగ్మెంట్ పెట్టుకోండి సరిపోతుంది. స్కిన్ టైప్ అంటారా, మీరు లిక్విడ్స్లో ఒకటి తీసుకోండి, క్రీమ్స్లో ఒకటి తీసుకోండి, ఇట్లా కూడా డర్మా ఒకటి పెట్టుకోండి. ఇది కూడా మనకి సమ్మర్లో యూజ్ అవ్వచ్చు. ఇంకా థిన్ ఫౌండేషన్స్ ఒకటి, దీంట్లోనే థిక్ ఫౌండేషన్స్. థిన్ ఫౌండేషన్స్లో డార్క్ ఫేర్, థిక్ ఫౌండేషన్లో డార్క్ ఫేర్, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే ఇలా తీసుకోవచ్చు. ఒకటి 52 ఆల్ స్కిన్ టైప్. ఈ విధంగా ఈ 2 షేడ్స్ తీసుకున్నా కూడా మీరు బ్రైడ్స్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అల్ట్రా డెఫినేషన్ బాగుంటుంది, మన కెమెరాలో కూడా బాగా వస్తుంది. ఈ విధంగా ఎన్నంటే అన్ని షేడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రకరకాలు వస్తాయి. డిఫరెంట్ షేడ్స్. మళ్ళీ ఈ రెండు మిక్స్ చేస్తే ఇంకో షేడ్ వస్తుంది. ఏంటంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మిక్సింగ్ అనేది మీకు ఓన్గా రావాలి. మీరు ఇప్పుడు ఒకరి మీద ఒక ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ప్లేట్, మిక్సింగ్ ప్లేట్ ఉంటుంది కదా, దీన్ని తీసుకొని ఒక ఫేర్ ఒక డార్క్ మీ క్లయింట్కి నియర్ బై. ఫస్ట్ ఎలా చూస్తారు? ఇప్పుడు క్లయింట్ వచ్చేసి డార్క్కి దగ్గరగా ఉన్నారనుకోండి, డార్క్ ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు డార్క్ తీసుకోండి. ఫస్ట్ దేనికి దగ్గరగా ఉంటే ఆ షేడ్ తీసుకోండి, కొంచెం తీసి చెక్ చేయండి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది. అంటే డార్క్కి పేరు ఎంత యాడ్ చేయించింది మీకు ఒక ఐడియా వస్తుంది.
అప్పుడు దాన్ని బట్టి కొంచెం యాడ్ చేయాలా, 50% యాడ్ చేయాలా, 30%, 70% అట్లా తెలిసిపోతుంది మీకు. అంటే ఇది ఒక 2 డ్రాప్స్ వేసామనుకోండి, ఇది ఒక 2 డ్రాప్స్, అప్పుడు మీడియం వస్తుంది. 1 డ్రాప్ 2 డ్రాప్ అట్లా డ్రాప్స్ పంప్స్ ఉంటాయి కదా మనకి, డ్రాప్స్ పెట్టుకోవాలి. 1 డ్రాప్ 2 డ్రాప్ అట్లా చూసి తీసుకోవాలి కూడా. అది ప్రాక్టికల్గా చేస్తుంటే వస్తుంది.